शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। हरिः ओम्। श्रीकान्तो मातुलो यस्य जननी सर्वमङ्गला जनकः शंकरो देवः तं वन्दे कुञ्जराननं। ఈ శ్లోకంలో ఉండేటటువంటి బంధుత్వాల పరంగా విఘ్నేశ్వరుడి యొక్క వైభవాన్ని విచారణ చేయడం జరుగుతోంది. జననీ సర్వమంగళ, ఆయన యొక్క తల్లి సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి జగదంబ. మీరు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇందులో విఘ్నేశ్వరుడితో ఉన్నటువంటి బంధుత్వాలను చెప్పేటప్పుడు అందరూ లోకములకు ఉపకారం చేసేటటువంటి వారిగానే చెప్పబడ్డారు. యథార్థంగా భగవంతుని యొక్క స్వరూపమునందు, ఆయన యొక్క ధర్మమునందు ఇది చాలా తరచుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈశ్వరుడు దయామయుడు, ఆయన యొక్క ప్రతి చేష్టితమునందు కూడా దయ వ్యక్తమవుతూ ఉంటుంది. అపారమైనటువంటి కారుణ్యమూర్తి, ఆయన చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడు ఉండడు. అందుకే అసలు ప్రారంభమే శ్రీకాంతో మాతులో యస్య, శ్రీకారంతో మొదలుపెట్టి విష్ణువు శ్రీసహితుడు అని, లోకోపకారం చేయడానికి దక్షుడు అని నిరూపిస్తూ అదే పోలికున్నవాడు మేనల్లుడు. జననీ సర్వమంగళ, అమ్మ అయినటువంటి పార్వతీదేవి ఎల్లప్పుడూ లోకములకు ఉపకారం చేసేటటువంటి స్వభావమున్న తల్లి. ఇక అటువంటి తల్లి ఏ ఆయుధాలు పట్టుకుంటుందో అవే ఆయుధాలని వినాయకుడు కూడా పట్టుకుంటాడని, అమ్మవారు ఆ ఆయుధాలు పట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని లోకం మీద వర్షిస్తుందో అదే అనుగ్రహాన్ని వినాయకుడు కూడా వర్షిస్తాడని నిన్నటి రోజున నేను ముత్తుస్వామి దీక్షితర్ వారి కీర్తనలో చెప్పబడినటువంటి ఆయుధ వివరణని ఆధారం చేసుకుని మీతో ప్రస్తావించడం జరిగింది. మీరు ఒక విషయం కొద్దిగా గమనిస్తే మీకు ఒక పోకడ ద్యోతకమవుతుంది. ఎక్కడ చూడండి 4 చేతులతో ఉంటారు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతాస్వరూపాలు. ఎందుకు అందరూ 4 చేతులతో ఉండడం, 2 చేతులతో ఉండేటటువంటి రూపాలు తక్కువగా ఉంటాయి? సాధారణంగా చతుర్భుజం అని 4 చేతులతో ఉంటారు. 4 చేతులు ఉండడం నాగయజ్ఞోపవీతం, ఈ 2 అందరికీ సామాన్యంగా ఉంటాయి, మినహాయింపు ఉండదు. లేదా కనీసం నాగాభరణం ధరిస్తారు. ఎందుచేత అంటే దానికి ఒక్కటే కారణం, అందరూ కూడా అన్ని దేవతా స్వరూపాలు ఇదే పోలికని కలిగి ఉండడం వెనక కేవలం వాళ్ళు ఏదో ఒక ఆభరణాన్ని ధరించారనేటటువంటి విశేషాన్ని స్వీకరించకూడదు. దానిలో ఒక తత్వాన్ని ఆవిష్కరిస్తారు. 4 భుజములున్నాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు మనందరం పొందవలసినటువంటివి 4. ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందులో సాధన చెయ్యడానికి ఉన్నవి 3. 4వది ఇక సాధన చేసేది కాదు, అది 3 యొక్క సాధన ఫలితంగా అబ్బుతుంది. ధర్మబద్ధమైనటువంటి అర్థము, ధర్మబద్ధమైనటువంటి కామము, ఈ 2 వలన కలిగేటటువంటి ప్రయోజనము మోక్షము. డబ్బు సంపాదించేటప్పుడు ధార్మికంగా సంపాదించడం, ఖర్చు పెట్టేటప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టడం. ఒక కోరిక పుడితే ధార్మికమైన కోరికని కలిగి ఉండడం, ధార్మికంగా కోరికని తీర్చుకోవడం. ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఇమిడిన జీవితం ఏది ఉంటుందో అది చిట్ట చివరికి మోక్షాన్నే పొందుతుంది. అసలు ధర్మమన్న చట్రంలోకి ఇమడడమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం. ఇన్ని శాస్త్రాలు చెప్పడం, ఇన్ని శాస్త్రాలు చదువుకోవడం ఎందుకు అంటే ధర్మమునందు అనురక్తి కలగడానికి. ఈ 4 నువ్వు పాటించవలసినవు సుమా. జీవితంలో ఈ 4 మరిచిపోయిన నాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఉండదని చెప్పడానికి దేవతాస్వరూపాలు ఏవైనా కూడా 4 భుజములతో కూడుకున్నవై ఉంటాయి. అలా వినాయకుడు కూడా తల్లి అయినటువంటి జగదంబ ఎలా 4 భుజములతో ఉంటుందో ఆయన కూడా 4 భుజములతో ఉంటాడు. ఒక్కొక్కచో పట్టుకునేటటువంటి ఆయుధాలు మారచ్చు, లేదా పట్టుకునేటటువంటి ముద్రలు మారచ్చు.
ఆ ముద్ర మారినంత చేత ఆ తత్వంలో పెద్ద తేడా ఏం రాదు. ఒక్కొక్క చోట వరద ముద్ర పడతాడు, ఒక్కొక్క చోట అభయముద్ర పడతాడు. అభయముద్ర పట్టాడు అంటే నీకెందుకయ్యా భయం, నేనున్నాను కదా, భయాన్ని విడనాడమని అర్థం. భయము అన్న మాట ఎంతకాలం ఉంటుంది అంటే రెండవ వస్తువు ఉన్నంతకాలము ఉంటుంది, తాను పూర్ణుడు కానంతకాలము ఉంటుంది. తనకి లోటుంది అంటే భయం, తనకన్నా రెండోది ఉంది అంటే భయం. అంటే విఘ్నేశ్వరుడి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే నాకిది కొరత ఉన్నది అన్న భావన పోతుంది. అందుకే మోదకాన్ని చేతిలో పట్టుకుంటాడు. మోదకహస్తం అని మహానుభావులు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గణేశ భుజంగ స్తోత్రం అని చేశారు. ఆ గణేశ భుజంగ స్తోత్రాన్ని వారు ఎక్కడ చేశారు అంటే నిన్నటి రోజున నేను ప్రస్తావించిన గణపతి క్షేత్రాల్లో ఒకటైన తొండి గణపతి దగ్గర చేశారు ఆ గణేశ భుజంగ స్తోత్రం. ఆయన చేతిలో మోదకాన్ని పట్టుకుంటాడు. గణపతికి హోమం చేస్తే మోదకాలతో చేసినటువంటి హోమం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటికీ శృంగేరి పీఠానికి వెళ్ళి చూస్తే 1,00,000 మోదకాలతో కూడా గణపతికి హోమం చేస్తూ ఉంటారు. రాసుల కింద పోసి హోమం చేస్తారు. మోదకం పైన పిండి పదార్థం ఉండి లోపల పూర్ణం ఉంటుంది. పైకి నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ జగత్తు జ్ఞానదృష్టి చేత చూసినప్పుడు ఆధారమైనటువంటి పరబ్రహ్మ తత్వము గోచరమైతే అది పూర్ణత్వానికి వెడుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమెరిగినటువంటి వాడు బ్రహ్మమే అగుచున్నాడు అని. ఆ అద్వైత సిద్ధాంతం యొక్క విశేషాన్ని ఆవిష్కరించడానికి రెండు ఉంటే భయం తప్ప ఒక్కటి ఉన్నప్పుడు భయం లేదు. ఆ ఉన్నదొక్కటే, ఆ ఒక్క పరబ్రహ్మమే ఉన్నదన్న దాన్ని వేపుకి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థత కలిగినవాడు కనుక ఆయన వినాయకుడు, విశిష్టమైనటువంటి నాయకుడై ఉన్నాడు అని. అలాగే వరదముద్ర పడితే నేనివ్వలేనిదన్నది లేదు, ఇవ్వడం వల్ల నాకు వచ్చే కొరత లేదు అని చెప్పడానికి, నా పాదములు పట్టుకున్న వాళ్ళకి నేను ఏదైనా ఇవ్వగలనని నిరూపించడానికి వరదముద్ర పడతాడు. పట్టేటటువంటి ముద్రని బట్టి ఆయన తత్వం ప్రకాశిస్తుంది తప్ప యథార్థంగా గణపతి స్వరూపాన్ని భావన చేసినప్పుడు ఎప్పుడూ అది పరబ్రహ్మస్వరూపమే. అది చెయ్యలేనిది, అది ఇవ్వలేనిది ఏదీ ఉండదు. జనకః శంకరో దేవః, ఆయన యొక్క తండ్రి శంకరుడు. శివుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. అన్ని నామాలు పక్కన పెట్టి ఈ శ్లోకంలో శంకర అన్న నామాన్ని తీసుకున్నారు. శం కరోతి ఇది శంకరః అని. శం అంటే శుభమును చేయువాడు, శంభు శంకర అని. శం భావయతీతి ఇది శంభు, శం కరోతి ఇది శంకరః. శుభములను చేస్తాడు కాబట్టి శంకరుడు, అసలు సుఖమన్న భావనను ఒకదాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన శంభు. ఈ సుఖము అన్న మాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తాడంటే శివుడు లౌకికంగా ఇక్కడ ఉండవలసినటువంటి వస్తువుని మనకి సమకూర్చి ఆ వస్తువు వలన పొందవలసినటువంటి సుఖాన్ని పొందించగలిగిన వాడు ఆయనే. పారలౌకిక సుఖమైనటువంటి ఉత్తమ లోకములయందు నివసించి దేవతాస్వరూపంగా ఉండగలిగినటువంటి పుణ్యకర్మలు చెయ్యడానికి కావలసినటువంటి సమర్థతని అనుగ్రహించగలిగినటువంటి వాడు ఆయనే. కాదు కష్టమే రాని సుఖమే రాని చెలించకుండా తాను సాక్షి మాత్రంగా ఉండగలిగినటువంటి వైరాగ్య సుఖాన్ని పొందగలిగిన స్థాయికి పెంచగలిగిన వాడు ఆయనే. ఆ వైరాగ్యము బాగా వంటపట్టినటువంటి కారణం చేత భగవంతుని యందు నిరతిశయమైన ప్రీతితో చేసినటువంటి కర్మల వలన అనుగ్రహించినటువంటి పరమశివుని యొక్క కృపారూపమైన జ్ఞానము వలన తిరిగి పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష సుఖమును కటాక్షించగలిగిన వాడు కూడా ఆయనే. అందుకనే ఆ సుఖమన్న మాట ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది కాబట్టి ఆ శం సమస్త సుఖములకు కారణమైన వాడు కాబట్టి ఆయనని శంకరః, సుఖములను చేయువాడు, సుఖములనిచ్చువాడు అని పేరు. ఆయన యొక్క కుమారుడు అంటే వినాయకుడు కూడా ఇవ్వలేనిదన్నది లేదు. తండ్రికి ఎటువంటి పోలికో అటువంటి పోలిక, తల్లికి ఎటువంటి పోలికో ఆయనకు అటువంటి పోలిక, మేనమామకి ఎటువంటి పోలికో ఆయనకు అటువంటి పోలిక. అంటే వాళ్ళు ఏ మంగళాలు చేస్తూ ఉంటారో ఈయన కూడా అదే మంగళాలను చేస్తూ ఉంటాడు. పరమశివుడికి వినాయకుడికి, పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం బహు చమత్కారంగా ఉంటుంది. అమ్మవారికి బిడ్డలకి ఉండే అనుబంధం ఇంకా చమత్కారంగా ఉంటుంది. మూకశంకరులని మహానుభావులు ఆయన మూకపంచశతిలో ఒక మాట అంటారు,
హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ అన్నారాయన కామాక్షి అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ. ఒక్క అమ్మవారి విషయంలో, బిడ్డల విషయంలో ఉండే అనుబంధంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏ తల్లి అయినా సరే తన బిడ్డలకి ఎంతో కొంత ఉపకారం చేస్తుంది. వాళ్ళకి ఏదో ఒకటి తాను చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఒక్క పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు విషయంలో ఆవిడ వాళ్ళ కొరకు చెయ్యవలసిందన్నది లేకుండా పోయింది. ఎందుకంటే తమంతో తాముగా బిడ్డలంత గొప్పవాళ్ళు, అంత శక్తివంతులు. అందుకని వాళ్ళిద్దరి విషయంలో ఆవిడ శక్తి ఉపయోగించక్కర్లేదు. భర్త మహానుభావుడు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. కాముణ్ణి కాల్చినటువంటి వాడు అమ్మవారిని చూసేటప్పటికి పొంగిపోతాడు. కాబట్టి భర్త అంత గొప్పవాడు, ఆయన గురించి ఆవిడ శక్తి ఉపయోగించక్కర్లేదు. మరి అమ్మ, నువ్వు ఆదిశక్తివి, ఈ శక్తి అంతా ఏం చేస్తావు, ఎవరి కోసం ఉపయోగిస్తావు అంటే, ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఒక్కసారి ఆ కామాక్షి పరదేవతని జ్ఞాపకం చేసుకుని 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించిన వాడెవరున్నాడో అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడా, నా దగ్గరుండిపోయిన శక్తి ఉపయోగించి వాడిని ఉద్ధరిద్దామని అమ్మవారు చూస్తూ ఉంటుందిట. లోకంలో ఉండే తల్లి బిడ్డలకి, అమ్మవారికి బిడ్డలకి ఉండేటటువంటి వ్యత్యాసం అటువంటిది అంటారు మూకశంకరులు. వినాయకుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమశివుణ్ణే ఆయన విశేషంగా అనుగ్రహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఆయన ఎంతటి గొప్పవాడో లోకానికి నిరూపణం చెయ్యాలనుకుంటుంటాడు పరమశివుడు. అంతేకాని ఆయనదేదో ఆయన పొరపాటు చేశాడని మనం భావన చెయ్యకూడదు. అచ్చెరుపెక్కమ్మని ఇప్పటికీ ఒక క్షేత్రం, తమిళనాడు వెడితే తిండివనము చెంగల్పట్టు అని 2 ఊళ్ళు. ఆ తిండివనము చెంగల్పట్టు మధ్యలో ఉంటుంది అచెరుపక్కమ్మని. ఆ అచెరుపెక్కమ్మ అనేటటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది. పరమశివుడు త్రిపురాసుర సంహారం చేయడం కోసమని ఈ భూమినంతటిని రథంగా చేసుకుని బయలుదేరాడు. బయలుదేరి వెడుతుంటే ఆ అచెరుపెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రథం యొక్క విరుసు కొద్దిగా బేటిచ్చి ఆగిపోయింది. రథం ఎందుకు ఆగిపోయిందని దివ్య దృష్టితో ఆలోచించాడు. ఎంత నా కుమారుడైనా పెద్ద కార్యం మీద బయలుదేరుతున్నప్పుడు ఆదౌ పూజ్యో గణాధిప, ఆయన పూజ చెయ్యకుండా బయలుదేరాను, అందుకు రథం విరిగింది. అంటే తండ్రి పూజ చేయకపోతే తండ్రికి కష్టం కలిగించేవాడనా? కాదు. అసలు తండ్రే లోకానికి ఒక మర్యాద నేర్పాలని ఇలా జరిగేటట్టుగా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించాడని అన్వయం చేయవలసి ఉంటుంది. అప్పుడు పరమశివుడు రథంలోంచి దిగి ఆ అచెరుపెక్కంలో వినాయకుడిని పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత రథం కదిలి వెళ్ళిపోయింది. చమత్కారం ఏమిటంటే, అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని తయారు చేయించింది ఒకసారి కామకోటి మఠం. దక్షిణాన రామేశ్వరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి అని సంకల్పం. అప్పుడు మహాస్వామి వారి శరీరంతో ఉన్నారు. ఆ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఒక వాహనం మీద ఎక్కించి, ఇప్పుడు బాగా అర్థం అవ్వాలంటే ఒక వ్యాన్లో ఎక్కించి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా అచెరుపెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ వాహనం యొక్క ఇరుసు బేటిచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. పరమాచార్య స్వామి వారికి కబురెళ్ళింది. మహాస్వామి వారు ఒక్కసారి అంతర్ముఖులై చూసి, పరమశివుడు బయలుదేరితే ఆయన రథానికి ఇరుసు బేట ఇచ్చినటువంటి క్షేత్రం, మళ్ళీ ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చి రామేశ్వరం బయలుదేరితే మళ్ళీ అక్కడే బేటిచ్చింది. 108 కొబ్బరికాయలు కొట్టండి రథం బయలుదేరుతుందన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత రథం ఆగకుండా రామేశ్వరం వెళ్ళిపోయింది. ఇప్పటికీ అచెరుపెక్కం క్షేత్రాన్ని అంత విశేషంగా దర్శిస్తారు. వినాయక వైభవం అంటే అసలు లోకంలో ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయనే ప్రకటనం చేస్తూ ఉంటాడు. మనకి కాణిపాకం క్షేత్రంలో, బిక్కవోలు క్షేత్రంలో విఘ్నేశ్వరుడి యొక్క వైభవం ఎంత గొప్పదో ఆయన ప్రకటనం చేశాడు. అలాగే షేన్పెక్కమ్మని మీరు చాలామంది చూసి ఉంటుంటారు. ఆ క్షేత్రాన్ని చిత్తూరుకి వెల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ ఒకానొకప్పుడు మహారాష్ట్రలో మరాఠా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక మంత్రి తుక్కోజీ అనేవారు. ఆయన ఒక రథం మీద వెళ్ళిపోతున్నాడు. గుర్రాలు పూంచినటువంటి రథం మీద రాత్రి వేళ మహారాష్ట్ర దిశగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన యొక్క రథానికి ఏదో చక్రాలకి తగిలినట్లుగా అనిపించి ఇరుసు విరిగిపోయింది. ఆ
ఆయన రథంలోంచి కిందకి దిగి చీకట్లో దీపాలు పెట్టి చూశాడు. రథచక్రాలంతా నిత్తురు చిమ్మేయి, కిందంతా రక్తం మడుగు కట్టింది, ఏమీ కనపడలేదు. ఆయన భయపడి ఇంత నిత్తురు వచ్చింది, ఏం తగిలిందో తెలియట్లేదని, ఎలాగో రథానికి ఇరుసు విరిగిపోయింది కదా అని అక్కడే రాత్రి పడుకుంటూ వినాయకుడికి నమస్కారం చేసి పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఏకాదశ రుద్రులు ఎలా ఉంటారో అలాగే 11 మంది వినాయకులుగా నేనే ఈ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ నేను మూలాధార క్షేత్రమునందు ఉంటాను కాబట్టి, పృథివీతత్వమునందు ఉండేవాణ్ణి కాబట్టి ఈ భూమి లోపల ఉన్నాను. నీ రథచక్రం నడుస్తున్నప్పుడు నా తల మీద దెబ్బ తగిలి నెత్తురు పైకి చిమ్మింది. ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యవలసింది అని కల్లో కనబడి చెప్పాడు. అప్పుడు మరునాడు జాగ్రత్తగా మట్టి తీసి చూస్తే 11 వినాయకమూర్తులు స్వయంభూమూర్తులు కనబడ్డాయి. ఇప్పటికీ మీరు వెళ్ళి ఆ దేవాలయంలో చూస్తే చుట్టూ తీగలా కట్టుంటాయి. దానికి యువతల వైపుకి నిలబడి మనం జరుగుతున్నటువంటి పూజని చాలా దగ్గరగా చూడొచ్చు. ఆ షేన్పెక్కన్ క్షేత్రంలో 11 మూర్తులుగా విఘ్నేశ్వరుడు వెలిసి ఉంటాడు. నేను చిత్తూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నా యందు చాలా అభిమానం కలిగిన వారు బాబుగారని, ఎలాగైనా నేను ఆ క్షేత్రం చూడాలంటే కారులో వెతుక్కుంటూ వెళ్ళాం. వెళ్ళి చూసి నేను తెల్లబోయాను, అబ్బా ఎలా చదివామో అలాగే ఉంది ఈ క్షేత్రంలో అని. ఇంకా చమత్కారం ఏమిటంటే ఆ క్షేత్రం మించి ప్రయాణం చెయ్యాలి. ఒకనకొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు మహాస్వామి వారు ఆయన బయలుదేరినప్పుడు అనుకున్నారు, ఎలాగో షేన్పెక్కన్ క్షేత్రం మించి వెడతాను కాబట్టి వెళ్ళేటప్పుడు 108 కొబ్బరికాయలు కొట్టాలి అని అనుకున్నారు. నేను మీతో మనవి చేశా, విఘ్నేశ్వరుడి విషయంలో దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కన్నా దూరంగా నిలబడి నేల మీద కొబ్బరికాయ కొట్టి ముక్కలైపోయి పిల్లలు ఎరుగు తింటే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు. అది కాబట్టి 108 కొబ్బరికాయలు కొట్టాలని సంకల్పం చేశారు. ఆయన అలా సంకల్పం చేసుకున్నారు. కానీ బహుశः మహాస్వామి వారి ద్వారా ఆయన యొక్క వైభవాన్ని ప్రకటనం చెయ్యాలనుకుని ఉండుంటాడు స్వామి. మరిచిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. చాలా వేగంగా నడిచేవారు మహాస్వామి. 96 ఏళ్ల వయస్సులో కూడా ఎంత వేగంగా నడిచేవారో. ఆయన వేగంగా ముందు వెళ్ళిపోయారు. వెనక పెద్ద ఏనుగు మీద జయేంద్ర సరస్వతీ స్వామి వారు వస్తున్నారు. చాలా దూరం మహాస్వామి వెళ్ళిపోయారు, వెనక జయేంద్ర సరస్వతీ స్వామి వారికి ఏనుగు వస్తోంది. షేన్పెక్కన్ క్షేత్రానికి కొంత దూరంలో ఉండగా ఏనుగుకి వెర్రి బయలుదేరింది. మావటివాణ్ణి కూడా దగ్గరికి రానివ్వకుండా తొండంతో తోసేసి గిర్ర 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 తిరగడం మొదలుపెట్టింది. ధైర్యంగా జయేంద్ర సరస్వతీ స్వామి వారు మాత్రం ఏనుగు మీద కూర్చున్నారు. ఈ వార్త అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహాస్వామి వారికి ముందుకెళ్ళి చెప్పారు, అయ్యా ఏనుగు ఎవరు అదుపు చేసినా ఆగట్లేదండి, గుండ్రంగా తిరుగుతోంది, దాన్ని పట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా జయేంద్ర సరస్వతీ స్వామి వారు మాత్రం కూర్చుని ఉన్నారు ఏనుగు మీద. కిందకి కానీ జారారా చాలా ప్రమాదం అని చెప్పారు. తనకి ప్రమాదం వస్తే ఏమో పట్టించుకునేవారో లేదో మహాస్వామి, తన శిష్యుడు జయేంద్ర సరస్వతీ స్వామి వారు ఈ స్థితిలో ఉన్నారని తెలియగానే అకస్మాత్తుగా కూర్చుని సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఆ ఆజ్ఞాచక్రానికి తాటించి ధ్యానం చేశారు. చెయ్యగానే తను చేసినటువంటిది ఏది మరిచిపోయారో జ్ఞాపకం వచ్చింది. ఓ ఏనుగు షేన్పెక్కన్ క్షేత్రానికి దగ్గరలోకి వచ్చింది, 108 కొబ్బరికాయలు కొట్టకుండా ముందుకొచ్చానని ఏనుగు దగ్గరికి వెళ్లకుండా ఈ 108 కొబ్బరికాయలు గుడి ముందు కొట్టండి అన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టడం పూర్తయింది. ఏనుగు నిలబడి జయేంద్ర సరస్వతీ స్వామివారు మళ్ళీ వెళ్ళిపోయారు. మహాస్వామి వారు దీని గురించి ప్రత్యేకంగా ఒక అనుగ్రహ భాషణంలో చెప్పారు. తానే చెప్పుకొని నా వ్యక్తిగత అనుభవము అని చెప్పి షేన్పెక్కన్ క్షేత్రంలో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడు ఎంతటి అనుగ్రహ ప్రదాతయో, ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడో చెప్పారు. నేను మీతో ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని విఘ్నేశ్వరుడి యొక్క వైభవాన్ని, కొన్ని క్షేత్రములు మనకి దర్శనీయములు కనుక ఆ క్షేత్రములతోటి దేవతలతోటి ఉండేటటువంటి సంబంధాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అనుగ్రహాన్ని పొందనటువంటి వాడన్నవాడు లేడు లోకంలో. అందరూ ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. దేవతల దగ్గర నుండి, సామాన్యమైనటువంటి దేవతల దగ్గర నుండి విష్ణువు, పరమశివుడు, అంబా వరకు అందరూ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అంతటి మహోజ్వలమైనటువంటి స్వరూపం. అయితే ఈ బంధుత్వములు అనేటటువంటి దాని యందు ఒక చమత్కారం ఒకటి ఉంటుంది.
అన్ని వేళలా తల్లి తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయి పార్వతీదేవి పరమశివుడు ఉన్నంత స్థాయిలో నిలబడుతుందని సిద్ధాంతం చేసి మాట్లాడడం మీరు వాంగ్మయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సాధ్యం కాదు. ఎందుచేత అంటే మీరు ఒకటి గమనించండి, రామచంద్రమూర్తి విష్ణువు యొక్క అవతారం, దశావతారాలలో ఒకటి నరుడిగా వచ్చాడు. ఆయన దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించాడు. దశరథుణ్ణి తండ్రిగా వరించాడు కాబట్టి కౌసల్య తల్లి అయింది. ఇప్పుడు కౌసల్య దశరథులకి రామచంద్రమూర్తి కొడుకుగా వచ్చాడు. కౌసల్య దశరథులకి కొడుకుగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి కన్నా కౌసల్య దశరథుడు అనుగ్రహ శక్తిని కలిగిన వారై ఉంటారని సిద్ధాంతీకరించడం సాధ్యమా? కాదు. ఎందుకంటే అది ఆరోహణ సిద్ధాంతము అంటారు. ఆయనకి తండ్రి అయిన కారణం చేత దశరథుడు తరించాడు, ఆయనకి తల్లి అయిన కారణం చేత కౌసల్య తరించింది. కొన్ని చోట్ల అవి దేవతాస్వరూపములై లోకానికి అనుగ్రహాన్ని పంచిపెడతాయి అని చెప్పడం కష్టం. దశరథ మహారాజు గారికి దేవాలయం కట్టి పూజ చేస్తే లోకానికి అనుగ్రహిస్తాడా అని అడిగారనుకోండి, అలా ఆయన్ని దేవతాస్వరూపంగా ప్రతిష్ఠ చేసి ఆయనకి దేవాలయాలు కడితే లోకానికి అనుగ్రహం కలుగుతుందని చెప్పడం కష్టం. మరప్పుడు ఏమిటి నేర్చుకోవలసి ఉంటుంది దశరథుడి జీవితాన్ని చదివితే? అంటే దశరథుడు పెట్టుకున్న వ్యామోహం రాముడి పట్ల కొడుకు అని, కొడుకు పట్ల పరమేశ్వరుడైన నా పుత్రుడన్న భావన పెట్టుకున్నందుకు దశరథుడు తరించాడు, స్వర్గలోకవాసాన్ని పొందాడు. ఇందులో చిత్రం ఏమిటంటే రాముడి వైపు నుంచి చూసినప్పుడు రామాయణంలో మనం ఏం నేర్చుకోవలసి ఉంటుందంటే, నరుడిగా దశరథ మహారాజు గారి పట్ల రాముడు ఎంత గౌరవంగా ప్రవర్తించాడు, ఎంత వినయ విధేయతలతో ప్రవర్తించాడు. దశరథుడు శరీరం విడిచిపెడితే ఎంత ఏడ్చాడు. భగవంతుని యొక్క అవతారమే తండ్రికంత గౌరవాన్నిచ్చి తండ్రిని అంత గౌరవిస్తే మనం కూడా తండ్రిని ఎంత గౌరవించాలన్న విషయాన్ని తెలుసుకోవడం వరకు పనికొస్తుంది తప్ప దశరథుడికి గుడి కడితే అన్న భావన వల్ల ఏమొస్తుంది అని చెప్పమంటే చాలా కష్టం. ఎందుకంటే అవి అనుగ్రహ ప్రసరణం చెయ్యగలిగిన దేవతాస్వరూపములు కావవి. అవి తండ్రి తల్లి అయిన కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, భాగవతంలో కృష్ణ భగవానుడికి తల్లిగా వచ్చింది, కన్న తల్లిగా కాదు, పెంచిన తల్లి యశోదాదేవి. ఆమె కన్న తల్లి అయినటువంటి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి అయినటువంటి యశోదాదేవి నిజానికి కృష్ణలీలలన్నిటినీ అనుభవించింది. రుక్మిణీదేవికి దేవకీదేవికి తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అసలు బాలకృష్ణుడి లీలలంత గొప్పగా ఉంటాయి కదా, ఆ బాలకృష్ణుడు ఎలా ఉంటాడో మనం ఎప్పుడూ చూడలేదు. పట్టమహిషి అయిన రుక్మిణీదేవి చూడలేదు, కన్నతల్లి అయినటువంటి దేవకీదేవి చూడలేదు. ఎందుకంటే పసితనంలో పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయాడు వసుదేవుడు, తన కోరిక తీరలేదు కాబట్టి కృష్ణుణ్ణి అడిగారు, నీ బాలకృష్ణ స్వరూపం ఎలా ఉంటుందో నీకే తెలుసు కాబట్టి మాకు అటువంటి రూపాన్ని చేయించి ఇమ్మన్నారు. విశ్వకర్మని పిలిపించి విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహమే ఒకానొక కారణం చేత ఓడలో ఈ దేశం దాటి వెళ్ళిపోతుంటే వినాయకుడు ఎలా ఈ దేశంలోనే ప్రధానమూర్తులుంచాడో అలా మధ్వాచార్యుల వారు సముద్రపుటొడ్డుకెళ్ళి తన ఉత్తరీయం తీసి ఆకాశంలో ఊపితే తుఫాను ఆగిపోతే మునిగిపోతున్న ఓడ నిలబడింది కాబట్టి ఆ ఓడ నాయకుడు సంతోషించి కాషాయం కట్టుకున్న మధ్వాచార్యుల వారిని చూసి గబగబా చిన్న పడవలో ఒడ్డుకొచ్చి, మీ వల్ల నా ఓడ నిలబడింది కాబట్టి వచ్చి ఓడలో పరిశీలించి మీకు కావలసింది తీసుకోమన్నాడు. రుక్మిణీదేవి కోసం దేవకీదేవి కోసం కృష్ణ భగవానుడు విశ్వకర్మ చేత నిర్మాణం చేయించినటువంటి బాలకృష్ణుని యొక్క మూర్తి చందనపు ముద్దలో పెట్టి ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు విదేశాలకి. నాకు ఈ విగ్రహం కావాలని అడిగారు మధ్వాచార్యుల వారు. ఆ విగ్రహాన్ని ఇచ్చారు. చందనపు ముద్దలో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో మనం లోపలికి వెళ్ళగానే బయటే ఉంటుంది పుష్కరిణి. ఆ పుష్కరిణిలో స్నానం చేయించి చందనాన్ని విడిచిపెట్టిన తరువాత దాన్ని ప్రతిష్ఠ చేశారు. అందుకే ఉడిపిలో అలంకారం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉడిపిలో ఇవాళ ఈ అలంకారం చెయ్యాలని ఉండదు. కృష్ణ భగవానుడి మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని అప్పుడు ఎవరు ఆ అర్చనా సమయంలో ఉన్నారో ఆ ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు వారు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినప్పుడు ఆ రోజున కృష్ణుడు ఏ రూపంలో కనపడితే ఆ రూపంలోకి అలంకారం చేస్తారు.
అందుకే ఉడిపిలో దర్శన వేళలు ఖచ్చితంగా ఇలా ఉంటాయని చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి అలంకారం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అంత పవిత్రంగానూ ఉంచుతారు. కిటికీలోంచి దర్శనమే తప్ప లోపలికి ఎవరు వెళ్ళరు, ఒక్క మఠాధిపతులు తప్ప. ఉడిపి క్షేత్రంలో ఉన్నటువంటి బాలకృష్ణమూర్తిని దేవకీదేవి రుక్మిణీదేవి కోసం కృష్ణుడే చేయించి ఇచ్చినటువంటి మూర్తి. అంటే బాలకృష్ణుణ్ణి కన్నతల్లి దేవకీదేవి చూడలేదు, కానీ పెంచిన తల్లి యశోద పాలిచ్చింది, ఆయనతో ఆడుకుంది. ఆయన 3 మాటలు విశ్వరూపం చూపించాడు. బాలకృష్ణుడి పట్ల తల్లిగా యశోద పొందినటువంటి అదృష్టాన్ని చూసి అది విన్నటువంటి పరీక్షిత్ తెల్లబోయి శుకమహర్షిని అడిగాడు, జగదీశ్వరునికి చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచి ఈ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.